దేశద్రోహులు నిస్సిగ్గుగా, నిర్మోహమాటంగా సోషల్ మీడియాలోకి వచ్చి మరి మేము ఈ దేశంలో ఇది వద్దనుకుంటున్నాం, ఇది నాశనం అవ్వాలని కోరుకుంటున్నాం అంటూ మన సైన్యానికి వ్యతిరేకంగా, సైనిక చర్యలకు వ్యతిరేకంగా కామెంట్ చేసే దేశం మందే. ఏ అరబ్ దేశాల్లోని చేస్తే కాల్చి అవతల పడేస్తారు, ఉరిదీసి అవతల పడేస్తారు. ఇరాన్ లాంటి చోట్లయితే కింద నుంచి గుండు పెట్టి కాలుస్తారు. మన దరిద్రం ఏంటంటే వాళ్ళని మేధావులుగా గుర్తిస్తుంటాం. వీళ్ళ సాక్షిగా ఈశాన్య రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి అరాచకాన్ని పాపం మన సైన్యం అక్కడుండి కంట్రోల్ చేసి కాపాడుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. అదే సందర్భంలో ఇప్పుడు నిన్నటిదాకా బెంగాల్లో బీఎస్ఎఫ్ని ఏడిపించారు, సైన్యాన్ని ఏడిపించారు. ఇప్పుడు అక్కడ సరైనటువంటి పరిస్థితి రాబోతుంది. అయితే పంజాబ్లో బీఎస్ఎఫ్ సెంటర్లో పేలినటువంటి బాంబు పేలుడు, స్కూటర్లో పేలినటువంటి బాంబు పేలుడు 1 కిలోమీటర్ మేర వినిపించింది. మామూలుగా స్కూటర్లు కూడా పేలొచ్చు, ఏ బ్యాటరీలో ఇదైతే కానీ ఈ పేలుడు సందేహాస్పదమైంది. బీఎస్ఎఫ్ సెంటర్లో అంటే అటు పక్కకి వెళ్ళేటటువంటి కేంద్రం ఏదన్నా కుట్ర పన్నారా అన్న దిశగా ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు.